ఆ, ఇదివరకు ఉన్నాయా? ఇదివరకు లేవా? ఉన్నాయా లేవా? ఇదివరకు రేడియోలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమైపోయినాయి? టీవీ వచ్చిన తర్వాత ఏది అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇంకా రేడియో ఎందుకు? అది ఓన్లీ మాట వినపడుద్ది. కానీ ఇప్పుడు వచ్చిన టీవీ ఎట్లా ఉంది? మనుషులు కనపడతారు, మాట కూడా వినబడుతుంది. స్తోత్రం. ఆ, కొంతకాలం క్రితం ఆ రేడియో ఊర్లో ఒక్కళ్ళకి ఉండేది, ఒక్కళ్ళకో ఇద్దరికో ఉండేది. ఆ రేడియోల నుంచి మాటలు వస్తూ ఉంటే జనం అందరూ అక్కడికి వెళ్ళిపోయి ఎలా వస్తున్నాయి ఈ మాటలు అని చెప్పేసి ఆశ్చర్యంగా దాని వైపు చూసేవాళ్ళు. ఆ తర్వాత చాలామంది రేడియోలు కొనుక్కున్నారు. ప్రతి ఇంట్లో ఒక రేడియో ఉండేది. 7 గంటలకు వార్తలు వస్తాయని వార్తలు పెట్టుకునేవాళ్ళు. అలాగే వాక్యం వచ్చేది. బ్రదర్ జోషి గారు అని ఒక గొప్ప దైవజనుడు వాక్యం చెప్పేవాడు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకే వాక్యం వచ్చేది. ఆ వాక్యము చాలామంది వినేవాళ్ళు రేడియోలో. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి రేడియోలు? ఎక్కడ కనబడట్లా. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం క్రితం ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. అయ్యా, పాడైపోయిన రేడియో ఉన్నా మేము కొంటాం. ఎక్కడన్నా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక రేడియో ఉంటే ఆ రేడియో ఎంత ఖరీదైనా పర్లా, మేము కొనుక్కుంటాం. అది చెడిపోయినా పనికి రాకపోయినా పర్లా, అది కొనుక్కుంటామండి అని చెప్పేసి ఫోన్ చేశాడు. నేను చాలామందిని అడిగితే ఎవరు కూడా ఏం చెప్పలేదంటే రేడియో మా దగ్గర ఉంది అనేది ఎక్కడా కూడా. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఉండాలండి ఎక్కడో పడేశాను, మా తాతగారి రేడియో ఉండాలి, ఎక్కడో అటుకు మీద పడేసా, ఎతుకులాడతానన్నాడు. ఆయన కొన్ని రోజులు ఎతుకులాడిన తర్వాత మళ్ళీ అడిగాను. నేను అడిగితే లేదండి అది ఏమైపోయిందో కూడా తెలియదు. స్తోత్రం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రేడియో కావాలి అన్నా కానీ ఏం చేయదు, దొరకదు కదా. మన జీవితాల్లో విశ్వాసము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమనంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. అమ్మ చెప్పండి, ఏముండాలంట? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం సాధ్యం కాదంట. మరి అందుకనే ఒక క్రైస్తవ జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో ఏం కావాలి? మొట్టమొదటంటే విశ్వాసమే కావాలి. ఈరోజు మన జీవితంలో మనం క్రైస్తవులమే కానీ విశ్వాసం ఎంత ఉంది? రాను 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 పోను పోను కొన్ని రోజులకి మనలో ఏం పోతుందంటే విశ్వాసమే కనబడకుండా పోయే పరిస్థితి వస్తుందంట. అందుకని ఇక్కడ అన్నాడు, రాకడ వచ్చేసరికి నేను విశ్వాసం ఉండడం చూస్తానా? వచ్చిన అదే చెప్తామని చూడండి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఇప్పుడు రేడియోలు ఎలాగా చూద్దామన్నా సరే, ఎంత రేటు కొందామన్నా దొరకనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగానే ఒకరోజు అంటే యేసయ్య రాకడ వచ్చే సమయానికి మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో మన దగ్గరకు వచ్చే సమయానికి మనలో ఏముండదంటే విశ్వాసమే తొలగిపోద్దట. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మరి ఆ విశ్వాసం ఆయన వచ్చే సమయానికి అది లేకపోతే మనం ఎత్తబడతామా? ఆయనతో కలిసి ఉండగలమా? ఆయనతో కలిసి వెళ్ళగలమా? అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. 10 మంది కన్యకల ఉపమానం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరం మీకు వినబడుతుంది. వినబడినప్పుడు మీరేం చేయాలి? దివిటీలు వెలిగించుకోవాలి.
వెలుగుతున్న దివిటీతోనే నాతో నడిచి మీరు ఎక్కడ రావాలంటే అంతఃపురంలోనికి రావాలి. స్తోత్రం. దాని కొరకు మీరు సిద్ధపడాల్సింది ఏంటంటే దివిటీ ఉండాలి. దివిటీతో పాటు ఏముండాలి? నూనె ఉండాలి. స్తోత్రం. అలాగే అందరూ సిద్ధపడ్డారు. కొంతమంది ఏమో కొంచెం నూనె, దివిటి, కొంతమంది ఏమో బాగా ఫుల్లుగా నూనె, దివిటి సిద్ధపడ్డారు. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోయింది, అందరూ పడుకునే టైం అయిపోయింది. అప్పటికీ కూడా ఆయన రాలా. అందరూ కునికి ఏం చేశారంటే నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడనే స్వరం వినబడిందంట. స్తోత్రం. ఎప్పుడు వినబడింది? మధ్యరాత్రి వేళ. అప్పుడు ఈ 10 మంది కూడా ఎదురు చూసి బాగా అలసిపోయారు. మీరు ఎంత పని చేసినా కానీ అలసిపోరు, కానీ ఎదురు చూస్తూ ఉంటే ఊరికినే అలసిపోతారు. ఎదురు చూసి వాళ్ళు ఏమయ్యారంటే అలసిపోయారు, పడుకున్నారు, నిద్రపోయారు. స్వరం వినబడింది, 10 మంది లేచారు. 10 మంది డ్యూటీలు వెలిగించుకున్నారు. వెలిగించుకొని వెళ్తా ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి 5 డ్యూటీలు ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి. వారి దగ్గర ఉన్న నూనె ఏమైంది? అయిపోయింది. మనం ఒక పాట పాడుకుంటాం కదా, అందుకని దివిటీలు మండాలి, సిద్ధలలో నూనుండాలి, దాటివో సంగమా, యేసయ్య సహవాసమా. దివిటీలు మండాలి, సిద్ధలలో నూనుండాలి, దాటివో యేసయ్య సహవాసమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. ఇది నిదురించగా సమయమా, నీవు వెనుదిరుగుట న్యాయమా. దివిటీలు మండాలి, సిద్ధలలో నూనుండాలి, నాటివో సంగమా, యేసయ్య సహవాసమా. హల్లెలూయా. దివిటీలు ఏం చేస్తూ ఉండాలి? మండుతూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమైపోయింది? నూనె అయిపోయింది. ఆ ప్రక్క వాళ్ళని అడుగుతున్నారు, అయ్యా మీ దగ్గర ఉన్న నూనె కొంచెం మాకు పోస్తారా అని. వాళ్ళు ఏమన్నారంటే ఇది మీకును మాకును చాలదు, మీరు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకోండి. అదే సమయం. అది ఏ సమయం? మధ్యరాత్రి. అమ్మేవాళ్ళు రెడీగా ఉంటారా? ఉండరు, కొట్టు కట్టేసి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళాలి. వాస్తవంగా పెళ్లి కుమారుని వెంట వాళ్ళు వెళ్ళవలసిన వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే వెనక్కి తిరిగి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కొట్టు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాలి లేపవలసిన అవసరం వచ్చింది. ప్రియులారా, వాళ్ళ జీవితాల్లో నూనె ఎలాగ అయిపోయిందో మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వచ్చే సమయానికి విశ్వాసం తొలగిపోతే మన పరిస్థితి ఏంటి? వెనక్కి తిరిగి వెళ్ళాల్సిందే కదా. రాకడలో ఆయనతో వెళ్ళవలసిన వాళ్ళం వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? మనని వెళ్ళటం రావటం కూడా అయిపోయిందా అంటారు కదా. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఆ సమయంలో నీలో నీ విశ్వాసం ఉంటుందా ఉండదా పరీక్ష చేసుకో. ఇక్కడ ఒక విధవరాలు గురించి యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. అక్కడ తీర్పు తీర్చే అధిపతి ఎలాంటోడంటే అసలు దేవునికి భయపడ్డట, మనుషులు కూడా భయపడ్డాం. చాలా భయంకరమైనడు, కఠినాత్ముడు. అయినా సరే ఆయన దగ్గరికి న్యాయాధిపతి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి
మాటి మాటికి బతిమాలుతా ఉందంట ఆవిడే. బతిమాలుతా ఉంటే ఎన్నోసార్లు వచ్చిన తర్వాత ఆయనకు కూడా అనిపించిందంట, నేను దేవునికి మనుషులకు కూడా భయపడినోడైనా నా దగ్గరికి ఇన్నిసార్లు వచ్చింది కదా, ఆమెకి ఏం చేయాలి, న్యాయము తీర్చాలి అని. స్తోత్రం. అలాంటి అన్యాయంగా ఉండే న్యాయాధిపతే తన మనసు మార్చుకొని న్యాయం తీర్చడానికి వస్తూ ఉంటే, మన పక్షంగా ఉండే న్యాయాధిపతి అయిన దేవుడు ఖచ్చితంగా మనకేం తీరుస్తాడంటే న్యాయం తీరుస్తాడు కదా. మరి విశ్వాసం లేకపోతే ఏ తీర్పు వస్తుంది మనకి? విశ్వాసం లేకపోతే ఏ తీర్పు తీర్చబడతాం? కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీరు ఏది కాపాడుకున్నా కాపాడుకోపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసాన్ని మాత్రం మీరు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితే, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటిని. స్తోత్రం. విశ్వాసాన్ని ఏం చేశాడంట? కాపాడుకున్నాడు. ఎప్పటి వరకు? కడ వరకు, మరణము వరకు తన విశ్వాసాన్ని ఏం చేశాడంటే కాపాడుకున్నాడు. మనలో మన జీవితాల్లో విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకుంటున్నామా? అందుకని ఎప్పటికప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలంటే, మీకు బాగా అర్థం కావాలంటే, మీ చెవులకో మెళ్ళలోనో ఉన్న బంగారాన్ని మీరు ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు? ఉన్నవా లేవా, జారిపోయినాయా, ఉందా లేదా, ఉందా లేదా అని ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అవి జారిపోతాయి, ఊడిపోతాయి. అప్పుడు నేను ఇందాకే చూసుకున్నా, గంట క్రితమే చూసుకున్నాను, ఫలానా సమయంలో చూసుకున్నాను, గుర్తు చేసుకుంటావు. మరి ప్రియులరా, ఒక వస్తువు విషయంలో నువ్వు ఇంత జాగ్రత్తగా ఉన్నావు కదా, విశ్వాస విషయంలో నీ జాగ్రత్త ఏంటి? ప్రతిదినము నీ విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకుంటున్నావా? విశ్వాసము లేకపోతే దేవునితో నువ్వు ఆయన రాకడలో వెళ్ళలేవు. అందుకని ఆయన అంటున్నాడు, నేను ఆ దినాల్లో విశ్వాసం ఎవరిలోనైనా కనుగొంటానా? అసలు ఈ విశ్వాసం ఎందుకు మనకు అవసరం? దేనికి అవసరం? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. మనం ఈ విజ్ఞాపన ప్రార్థనలకు వచ్చి చాలా మంది కోసం ఇప్పుడే ప్రార్థన చేశాం. ప్రభువా, వారిని స్వస్థపరచు, బాగు చెయ్యి అని. మన కుటుంబంలో కూడా బలహీనతలో ఉన్న వారి కోసం మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. వారికి స్వస్థత రావాలి అంటే మన ప్రార్థనతో పాటు ఏముండాలి? విశ్వాసం. కూరలో ఉప్పు ఎంతో ప్రార్థనలో విశ్వాసం కూడా అంతే. మీరు అన్ని సరుకులు వేసినా కానీ ఏమైపోతే, ఉప్పు వేయకపోతే ఆ కూరకి ఏం రాదు, రుచి రాదు కదా. స్తోత్రం. అలాగే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అతడు పాపము చేసిన వాడైతే ఏం పొందుతాడంటే పాప క్షమాపణ కూడా పొందుతాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి ఆలోచించండి, విశ్వాసం ఎంత గొప్పదంటే, విశ్వాసం ఎంత ఆశ్చర్యకరమైందంటే, అది మన జీవితాల్లో బలహీనతల నుంచి స్వస్థపరుస్తుంది. అంతేకాదు కానీ అది మన జీవితాల్లో పాప క్షమాపణ కూడా కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసముతోనే మనము జీవించాలి, విశ్వాసంతోనే దేవుణ్ణి అడగాలి. కాబట్టి రాత్రి మనలో విశ్వాసం ఎంత ఉంది? విశ్వాసం ఉందా? ఎవరైనా ధైర్యంగా
నాలో నిజంగా గట్టి విశ్వాసం, బలమైన విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది అని చెప్పగలరా? మా ఇంటిలో బలమైన విశ్వాసం ఉందండి అని చెప్పగలరా? కానీ ఒక ఆమె బైబిల్లో చెప్పింది. ఏమని చెప్పిందంటే చూద్దాం, చూడండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. పదహారవ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆ ఆ ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి. దేవునికి స్తోత్రం. ఆమె ఏం చెప్తుందంటే, నాలో మీకు విశ్వాసం కనబడితే మా ఇంటికి రండి, లేకపోతే మా ఇంటికి రావద్దు. వాళ్ళు అన్న మాట అక్కడ అర్థం అదే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మా ఇంటికి మీరు రావాలంటే నాలో ఏముంది? విశ్వాసము గలదానని ఎంచితే, అంటే నాలో విశ్వాసం ఉందని మీరు చూడగలిగితే మీరు నా ఇంటికి రావచ్చు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబుతుంది. యేసు ప్రభు విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి కానాను స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా పిల్లలకేసే రొట్టె ముక్కలో కుక్క పిల్లలకి వేయడం న్యాయమా అని అన్నాను. అప్పుడు ఆమె ఏమాత్రం తొణక్కుండా, ఏమాత్రం కోప్పడకుండా, ఏమాత్రం చింతపడకుండా, ఏడవకుండా, ఏమాత్రం తాను ఇలా అన్నాడేంటని బాధపడకుండా ఆమె చక్కగా సమాధానం చెప్పింది. ఏం చెప్పిందంటే, నీ పిల్లలు రొట్టె ముక్కలు తింటుండగా జారిపడిన రొట్టె ముక్కలో కుక్క పిల్లలు తింటాయి కదా. స్తోత్రం. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఈమెలో ఉన్న అంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు. ఆమెలో ఈ విశ్వాసాన్ని చూశాడంటే గొప్ప విశ్వాసాన్ని చూశాడు. ఈ రాత్రి మనలో కూడా ఎలాంటి విశ్వాసం ఉంది? ఎంత విశ్వాసం ఉంది? ఒకవేళ మనలో ఉన్న విశ్వాసం కరిగిపోయేదైతే చివరికి అది ఉంటుందా? చివరికి అది నిలుస్తుందా? ఒకవేళ అది బలహీనమైనదైతే శ్రమ వస్తే ఆ విశ్వాసం నిలబడుతుందా? ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోగలమా? కొన్ని సంఘాలకి శ్రమలు వచ్చినాయంట. ఆ శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాయంట అవి. స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు? విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ దూత ఆ సంఘాన్ని చూసినప్పుడు చెప్తుంది, నీ విశ్వాసము నేను చూచి తిని అన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాస విషయంలో నీవు బలమైన దానమని నేను ఎరుగుదును అంది. ప్రియులారా, మనలో విశ్వాసము శ్రమలలో కూడా ఎలా ఉందో దేవుడు పరీక్ష చేస్తాడంట. కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు మనలో ఉన్న విశ్వాసం ఏమైపోద్దంటే చల్లారిపోద్ది. ఇంకేం దేవుడు, ఇంకేం ప్రార్థన, ఇంకేం భక్తి, ఇంకేమి కానుక, ఇంకెందుకు దేవుని సన్నిధికి వెళ్ళడం, ఇంకెందుకు నేను అలా చేయడం అని చెప్పేసి చాలాసార్లు విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంటే కోల్పోతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. కాబట్టి రాత్రి మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే ఆఖరి వరకు కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ప్రతి దినము మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తే విశ్వాసము ద్వారానే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మన విశ్వాస జీవితం ఎలా ఉందో, మన విశ్వాసము పరిపూర్ణమైందో లేదో, అది శ్రమలో నిలబడుతుందో లేదో, మన ప్రతి అవసరతలో అది
విశ్వాసము ద్వారానే మనం ప్రార్థన చేయగలుగుతున్నామో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, అదరి బెదరి పోదువేమో, కాలు జారి పోవునేమో, నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే, నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే. ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా. మెలకుగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకున్నావా? విశ్వాసంలో దిగజారిపోతున్నావా? ఈ అంచె దినాల్లో మనుష్య కుమారుడు వచ్చే సమయానికి చాలా మందిలో విశ్వాసాన్ని సాతానుడు దొంగిలించిపోతున్నాడు. అవిశ్వాసులుగా మారిపోతున్నారు. దేవుని విషయంలో చాలా మంది అవిశ్వాసములోకి దిగజారిపోతున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకే నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఒక్కసారి పరీక్షించుకొని, ప్రభువా నా విశ్వాస జీవితాన్ని బలపరచయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన స్తోత్రం. ఈ రాత్రి ప్రభా మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు మీరు చూపినటువంటి మహాకృపను బట్టి, దయను బట్టి మీకు వందనాలయ్యా. గడిచినటువంటి ఈ వారమంతా కూడా మాకు తోడుగా ఉండి ఈ శనివారం రాత్రికాల సమయంలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఎంతవరకు మీ సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థించడానికి, మరి కొద్దిసేపు పాటల ద్వారా స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి మరికొద్దిసేపు నీ వాక్యాన్ని కూడా ధ్యానించమయ్యా. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అనేటువంటి వాక్యాన్ని మేము ధ్యానం చేసామయ్యా. నిజమే, మా జీవితాల్లో విశ్వాసము బలహీనమైపోయింది నాయన. విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నామయ్యా. శ్రమ రాగానే మాలో ఉన్న విశ్వాసం తొలగిపోతూ ఉంది. నిందలు రాగానే విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం. ఆత్మీయ జీవితంలో ప్రభా కష్టమో నష్టమో ఏదో ఒక బలహీనత రాగానే మేము తొలగిపోతున్నామయ్యా. అట్టి భయంకరమైన పరిస్థితి మాలో రాకుండా విశ్వాసము బలమైనదిగా ఉండడానికి సహాయం చేయండి. విశ్వాస విషయంలో మేము శక్తివంతులుగా ఉండడానికి సహాయం చేయండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నాయనా అబ్రహాము ఎలాగ విశ్వాసంతో ఉన్నాడు, అలాగే నాయనా ఇదిగో ప్రభా యోబు ఎంత విశ్వాసముతో నిలబడ్డాడో అలాగే మేము కూడా ప్రభా ధైర్యముతో నిలబడటానికి తగిన విశ్వాసం మాకు దయచేయండి. ఆఖరి వరకు, రాకడ వరకు, మేము ఎత్తబడేంత వరకు మాలో ఉన్న విశ్వాసము తొలగిపోకుండా భద్రపరచునైనా భద్రపరచయ్యా. ఈ లోకంలో మనుషుల ఎదుట మా విశ్వాసము కనబరుచుకునే భాగ్యం దయచేయండి. విశ్వాసపు క్రియలు మేము జరిగించే వరకు ఉంటే సహాయం చేయండి. కనాను స్త్రీ వలే ప్రభా ఎన్ని బాధలు ఎదురైనా సరే విశ్వాసము కలిగిన మాటలు మాట్లాడే భాగ్యం మాకు దయచేయండి. చెరువున్న ప్రతి బిడ్డను దర్శించనయ్యా. బలహీనలను ముట్టి బలపరచునైనా. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచయ్యా. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి. వేదనలు కృంగిపోతున్న వారిని దర్శించి వారిని లేవనెత్తి మీ సహాయం చేయండి. మలమంచి ఆదరణ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుని దర్శించునైనా. బలహీనలను బలపరిచేవాడవు,
ఉన్నదాన్ని లేనట్టుగా మార్చగలిగిన దేవుడు ప్రభువా, నీకు సమస్తము సాధ్యమేనయ్యా. సహాయం చేయనైనా. అది అలాగేనైనా ప్రసన్న అనేటువంటి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఆపరేషన్ మంచిగా జరిగినట్టు చేసావు, కొంత ఆరోగ్యం ఇచ్చావు, ఇంకా పరిపూర్ణంగా ఆరోగ్యం రావడానికి మీరు సహాయం చేయండి. దేవా, శక్తితో నింపండి ప్రభువా. మంచి మైండ్ దయచేయండి. బలహీనత అంతటిని పరిపూర్ణంగా మీరు తీసేయండి. అలాగే నాయన మరి విజయరావు అన్నయ్యని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇదిగో బండి పడిపోయి కాలుకు దెబ్బ తగిలింది. నాయన తన కాలు కట్టుకొని ప్రభా దెబ్బ గాయము మానిపోయి మరలా తన పని తను చేసుకోవడానికి శక్తిని దయచి దేవా, ఇదిగో నాయన పడి దెబ్బ తగిలినా పగవాడు కొట్టినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు వాగ్దానం చేశారు. గాయము చేయువాడని నేనే, గాయము కట్టువాడని నేనే అని చెప్పిన దేవా, గాయములు కట్టి మీ సహాయం చేయండి. చదువుకునే పిల్ల మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనస్సు చెడిపోకుండా, చీకటి రాజ్యంలోనికి వెళ్ళిపోకుండా వారు చక్కగా చదువుకునే మనసు దయచేయండి ప్రభా. ఎలాంటి ఇబ్బంది పడకుండా వారున్న స్థలాల్లో చక్కగా చదువుకునే మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చదువుకునే ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నములు ఫలించి ఉద్యోగ అవకాశం దొరికినట్లు మీరు సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో నాయనా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం లేని బిడ్డలు దర్శించండి, గర్భఫలము కలిగించి మీరు సహాయం చేయండి. మనుషులు ఎవరు చేయలేదయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నేను నీకు అప్పగిస్తున్నాం, నీ సహాయం చేయండి. అలాగే నాయన ఇదిగో ప్రభా, గర్భంతో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రస్తుతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చంటి పిల్ల తల్లి మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలకు తల్లికి కావాల్సిన ఆరోగ్యమే దయచేయండి ప్రభా. ఎలాంటి కీళ్ళు శోధలు కలగకుండా కృప చూపించండి దేవా. అయా ఇదిగో నాయన అలాగే ప్రభా, ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని దర్శించి వారి అవసరాలు తీర్చండి. మంచి వర్షాలు మీరు ఇచ్చారు, అందును బట్టి స్తోత్రం. తుఫాను చేత చాలా ప్రాంతాలు కొట్టుకొని పోతున్నాయి, కొంతమంది వరదల్లో చిక్కుని ఉన్నారు. అటు వారిని దర్శించండి అయ్యా. వారిని ప్రాణం భయముతో నాయన బిక్కి బిక్కుమంటున్నారు, వారిని రక్షించి మీరు సహాయం చేయండి. ఎదుగు భయంకరమైన విపత్తులు కలగకుండా మీరు సహాయం చేయండి ప్రభా. కరువు కాటకాలు రాకుండా మీరు సహాయం చేయండి. ఎదుగో పంటలు మంచిగా పండినట్లు మీరు సహాయం చేయండి. పంటలకు అవసరమైన మంచి వాతావరణాన్ని మీరు దయచేయండి. పురుగులు తెగుళ్ళు గద్దించండి. నీ బిడ్డలు కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు, వెళుతూ వస్తున్నప్పుడు వాహనాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. పని చేస్తున్నప్పుడు తోడుగా ఉండి సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ ఆదరణ వారికి కలిగించి మీ సహాయమును దయచేయమని కృప కలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రికాల దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తాం. రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచదయ్యా. మాకు తెలిసినా తెలియకపోయినా బలహీనతలు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఆదరణ కలిగించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాను మా తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.